మనిషి అనుకుంటాడు ఈ భూమి మీద అన్నిటికంటే మనిషే గొప్పని. ఏముంది మనిషి గొప్పతనం? సరైన ప్రశాంతత, ఆరోగ్యం, సుఖం, శాంతి లేనప్పుడు ఆది మానవుడే నయం. ఆ టైంకి అందరు కలిసి జంతువులను ఆటాడుకుని తిని ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రశాంతత ఎక్కడ ఉంది? ఒకరిని చూసి ఒకరు హడావుడి ఉరుకు పరుగుల జీవితం అయిపోయింది. ఆనందంగా, మనసు స్థిమితంగా, ఎలాంటి ఆందోళన లేకుండా సంపాదించు, జీవించు. అంతేకాని సరైన నిద్ర, తిండి, ప్రశాంతమైన జీవితం లేకుండా ఎంత సంపాదిస్తే ఏం లాభం? మనసు ప్రశాంతత తర్వాతనే సంపాదన అయినా ఇంకేదైనా. సంపాదన మోజులో పడిపోయి మన ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను కోల్పోతే ఎట్లా? ఈ సమాజం ఆ విధంగా ప్రశాంతంగా బతకాలనే కోరుకునే మనిషిని కూడా తన మాటలతో, చేష్టలతో ప్రశాంతతను దూరం చేస్తుంది. ఎవరికి వారే తన కోసం బతకటం లేదు, సమాజం కోసం బతుకుతున్నారు. అందరూ ఒకరిని చూసి ఒకరు, ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా బ్రతకాలని ఉంటుంది, కానీ ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతున్నారు. మెకానికల్ లైఫ్ అయిపోయింది. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు, స్టార్ట్ చేస్తే ఇంజిన్ స్టార్ట్ అయినట్టు మనిషి ఒక యాంత్రిక రోబోలాగా తయారయ్యాడు. మనం అనుకుంటాము పెద్ద పెద్ద మేడలు, మిద్దెలు, కార్లు ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ బెటర్ రా అని అనుకుంటాం. పైకి కనిపించే మెరుగులు, కార్లు, మిద్దెలు తప్పితే వారికి ఏముండదు. మానసిక ప్రశాంతత ఉండదు, హాయిగా నిద్రపోలేరు, టైంకి తిండి ఉండదు. ప్రశాంతమైన జీవితంలో ఇంత కారం మెతుకులేసి తిన్నా హాయిగా ఉంటుంది. పేదోనికే కాదు, ఉన్నోనికి బాధలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అంత చెట్టుకి అంత గాలన్నట్టు మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మన ఖర్చులు ఉంటాయి. ఎక్కువ ఆదాయం వచ్చిన వాడికి ఖర్చులు ఎక్కువగానే ఉంటుంది. పిల్లల్ని మన ఆదాయాన్ని బట్టి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాం. వారికి లక్షల ఆదాయం వచ్చినా ఈ కార్పొరేట్ స్కూల్కి వాళ్ళ పిల్లలకి లక్షలను తగిలేయాలి. కష్టాలు ఇద్దరికి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వారికే కష్టాలు ఎక్కువగా ఉంటాయి. పక్కనోడి గురించి అసలు పట్టించుకోవద్దు. నీ బ్రతుకు నీది. ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఆందోళన చెందొద్దు. ఎందుకంటే ఒక్కో మనిషి మనస్తత్వం, ఆలోచన విధానం, కెపాసిటీ, జీన్స్ ఇవల్ల పనిచేస్తాయి. నీకు ఎలా కావాలంటే అలా బతుకో. వరల్డ్ ఫేమస్ డాన్సర్ మైకేల్ జాక్సన్ ఎన్నో కోట్లు సంపాదించాడు. ఆయన్ని మీరంత అదృష్టవంతులు ఎవరు లేరని ఒక ఇంటర్వ్యూలో అడగగా మైకేల్ జాక్సన్ చెప్పిన సమాధానం ఆశ్చర్యపరిచింది. నాకు అన్నీ ఉన్నా కానీ నేను ఒక ఒంటరి జీవితం గడుపుతున్నాను అని సమాధానం ఇచ్చాడు. బయటికి ఎక్కడికి వెళ్దామన్నా అభిమానులు అందరూ వచ్చి మీద పడతారు. అభిమానులు కంట్రోల్ చేయడం కష్టం. గవర్నమెంట్కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఈ విధంగా తనకు తానే బందీ అయ్యి ఒక గిరి గీసుకుని అందులోనే ఉంటారు వాళ్ళు. మనిషి పుట్టిన కాడి నుంచి ఒకటే టెన్షన్. చదువు అంటాడు, తర్వాత జాబు, పెళ్ళి, పిల్లలు, తర్వాత వాళ్ళ చదువులు, జాబులు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఆ మనవాళ్ళు ఎత్తుకోవడం, ఈ ఆడించుకోవడం. ఈ విధంగా మనిషి పుట్టినప్పటి నుంచి ముసలయ్యే వరకు సంతోషాన్ని, సుఖాన్ని ఎత్తుకుంటూ ఎంతంత దూరం, కూతు దూరం అన్నట్టు వెళ్ళి ఆ గుంతలోకి వెళ్ళిన తర్వాత సుఖాన్ని పొందుతాడు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా యొక్క ఆలోచనతో మీరు ఏకీభవిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క ఎవరైనా మాటలు యూజ్ఫుల్ అనిపిస్తే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.